గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ బ్రదర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. భైరవ రారా, వచ్చి కూర్చో. వీడి పేరు ఉప్పాడ కుమార్. 1 ఏడాది క్రితం ఈ ఏరియా ఎమ్మెల్యేతో పాటు నా దగ్గరికి వచ్చాడు. వ్యాపారం చేస్తానని ఏవో డాక్యుమెంట్లు తీసుకొచ్చి నన్ను లోన్ అడిగాడు. మనోడే సార్, పార్టీ కోసం చాలా పాటుపడ్డాడు. మన ఏరియాలో వాటర్ సప్లై చేస్తున్నాడు. కొత్తగా 4 నీళ్ల లారీలు కొని గాజువాకలో కూడా సప్లై చేద్దాం అనుకుంటున్నాడు. లాభసాటి వ్యాపారం అండి, ధైర్యంగా ఇవ్వండి. అదే ప్రాపర్ డాక్యుమెంట్స్ సార్ ఇస్తాడరా, నేను చెప్పానుగా. థ్యాంక్స్ అన్న. 60 లక్షల రూపాయలు శాంక్షన్ చేశాను. ఇంతవరకు దానికి ఇంట్రెస్ట్ కూడా కట్టలేదు. చాలాసార్లు రిమైండ్ చేశాను, కానీ వాడి దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. మెయిన్ బ్రాంచ్ నుంచి నాకు ప్రెషర్ ఎక్కువైపోయింది. ఆ తర్వాత ఉన్నట్టుండి ఉప్పాడ కుమార్ నాకు ఒకనాడు ఫోన్ చేసి ప్లాంట్కి వస్తే లోన్ సెటిల్ చేస్తాను అని చెప్పాడు. మనకు డబ్బు జమ అయితే చాలని డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని వాడు చెప్పినట్టు ప్లాంట్కి వెళ్ళాను. అన్న మిమ్మల్ని మాత్రమే లోపలికి రమ్మన్నారు. నమస్కారం. నమస్కారం. రైట్, డబ్బులు తీసుకురారా. ఇదిగో. ఇంట్రెస్ట్ 64 లక్షలు. ఓకే ఓకే, లెక్క పెట్టుకోవచ్చా? నా మీద అనుమానం? నో అలానే కాదు. డబ్బులు తీసుకెళ్ళరా. సార్ మీరు వెళ్ళి 4-5 ఏళ్ళ తర్వాత రండి. వెళ్ళండి. సార్ పొమ్మన్రా. సార్ మీరు తొందరపడుతున్నారు, ఆవేశపడుతున్నారు. ఐఎమ్ సారీ. ఊరుకోండి. మనిషి అన్నాక నమ్మకం ఉండాలి. ఉండండి ఒక్క నిమిషం. ఇది చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మంచిది మంచిది. సార్ ఏంటి సార్ ఈ అక్రమం? చాలా తప్పు సార్. నేను డబ్బులు ఇచ్చాను, నువ్వు పత్రాలు తిరిగి ఇచ్చేసావు. లోన్ క్లోజ్ అయింది. వెళ్ళు బయలుదేరు. లోపల పెట్టరా. జలపాలు అకౌంటబుల్ సార్. నేను సమాధానం చెప్పుకోవాలి సార్. మనిషిని చూస్తే జాలేస్తుంది. డబ్బులు ఇచ్చేసాయి, పోతాడు. అయితే నాతో ఆడమను, ఇచ్చేస్తాను. ఏ ఆట ఆడాలి? ఒక్క ఓవర్ వేస్తాను. 6 బాల్స్ లో 1 రన్ నీ డబ్బు ఇచ్చేస్తాను. చచ్చింది గొర్రె అయిపోయాడు. సార్ నా క్రికెట్ ఆడడం రాదు సార్. సార్ నాకు డ్రైవింగ్ తెలీదు. సిటీలో నీళ్ళారు దొరకలా. 1 బాల్ కి 6 రన్లు కొట్టాలంటే క్రికెట్ తెలియాలి. 6 బాల్స్ కి 1 రన్ కొట్టాలంటే తల్లి తెలిస్తే అంత తెలియపోతే అంత. రే బ్యాట్ ఎవరా? పట్టుకోరా, పట్టుకో. రోజేరా చూడపాలమ్మా. ఆఫీసర్ జాగ్రత్త. కానీ ఆయన రన్అట్ చేసాయి. అదే అలా గుద్దేశావు. ఆఫీసర్ ఇదెవరికి చెప్పలేదు. భార్య బిడ్డలకు కూడా ఒక చిన్న యాక్సిడెంట్ అని సర్ది చెప్పాను. నువ్వు తప్ప వేరే ఏ కలెక్షన్ ఏజెంటు వాడి దగ్గరికి వెళ్ళలేరు. జిఎం గారు ఉదయానికల్లా డబ్బు మొత్తం జమ చేయాలని స్ట్రిక్ట్గా చెప్పి వెళ్ళారు. లేదంటే నేను మోసం చేసినట్టు అయిపోతుంది. నెక్స్ట్ మంత్ నా కూతురికి పెళ్లి పెట్టుకున్నాను. చాలా పెద్ద సంబంధం. ఈలోగా డబ్బులు జమ చేయలేదంటే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాల్సిందే. నిజాయితీ గల వాళ్ళందరూ సూసైడ్ చేసుకోవడం, అందుకు కారకులైన నీచ్ కంపెనీలందరూ మీసం వెలితిప్పుతూ తిరగడం ఇప్పుడు సహజం అయిపోయింది సార్. అమౌంట్ ఎంత? 64 lakhs. 64. డబ్బు ఎప్పుడు కట్టాలి? రేపు ఉదయం. ఇవాళ సాయంత్రం 5 గంటల్లోగా ఆ డబ్బు మీ టేబుల్ మీద ఉంటుంది. ఏంటి సాయంత్రం లోపుగానా? ఈరోజు చాలా మందికి లేని ఒక చెడ్డ అలవాటు నాకుంది సార్. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం.
మనకంటే పెద్ద కటింగ్ చెప్తున్నాడు. ఎవర్రా నువ్వు? ఐసీసీఐ బ్యాంక్ నుంచి మేనేజర్ పంపించారు. డబ్బులు వసూలు చేసుకుపోదామని వచ్చాను. నువ్వేమన్నా పెద్ద వసూలు రాజావా? ఊళ్ళో అలాగే చెప్పుకుంటున్నారు. నా దగ్గర వసూలు చేసుకుపోయేంత ధైర్యం ఉందా? చూడు, ఆటో కొన్నవాడిని, కిళ్ళి కొట్టు పెట్టుకున్నవాడిని, వ్యవసాయానికి ట్రాక్టర్ కొన్నవాడిని, అమాయకుల్ని బెదిరించి వసూలు చేసే చిల్లరదోని కాన్రా నేను. నీలా 50 లక్షలు 60 లక్షలతో మొదలెట్టి 500 కోట్లు 1000 కోట్లు లోన్లు తీసుకుని తిరిగి ఇవ్వకుండా సర్కార్కి యజ్ఞనామం పెట్టే వాళ్ళని వెతికి పట్టుకుని వసూలు చేసేవాడిని. ఇస్తే మాట్లాడకుండా వెళ్ళిపోతాను, లేదంటే ఇచ్చి తీసుకుపోతాను. ఇచ్చి తీసుకుపోతావా? ఇవ్వరా చూద్దాం. సింహాన్ని వేటాడడానికి వెపన్స్ అవసరం అవుతాయి, గుంట నక్కలకి అవసరం లేదు. గేటు మూసేరా. అన్నా ఆడు గేట్ మూసి వచ్చాడన్నా. క్రికెట్ ఆడితేనే డబ్బులు ఇస్తావంట, ఆడదామా? ఉప్పాడ్, ఒకే ఒక ఓవరు. నువ్వు వేసే 6 బాల్స్ లో ఒక్క బాల్ టచ్ చేయలేకపోయినా నువ్వు నాకు డబ్బులు ఇవ్వక్కర్లేదు. రేయ్ తప్పుకోరా. అన్నా ఫుల్ టాస్ అయ్యానా, ఒకే బాల్ తో పంపించేసేయండి. రేయ్ రెడీయా? ఏమైందిరా? రేయ్ అని బయటపడండి రా. వావ్ సచిన్, కుమారు కాలు విరిగిపోవాలి. ఐ థింక్ కోహ్లీ. రేయ్ జోపాలు పట్టుకోరా. అతను బైక్ మీద రౌండ్ వేసినప్పుడే అనుకున్నాను పెద్ద ఆల్ రౌండర్ అయి ఉంటాడు. రెడీ రెడీ, జై కుమారు. రేయ్ పట్టుకో, బాల్ పట్టుకో. వాట్ వీరు? కుమారు ఆపులో పోయి నెత్తిరి కారాలే. ఏంట్రా చూస్తున్నా? ఆ బాల్ తీసుకొట్టా. రేయ్ ముందుకెళ్ళా. ఓకేనా? రేయ్ ముందుకెళ్ళమంటున్నావుగా. రేయ్ కొంచెం ముందుకెళ్ళా. ముందుకెళ్ళరా. ఓకేనా? మూసుకొని నుంచో. శాఖ తగిలేసినట్టుంది. కుడికాలికి రేయ్ అరగొండు, బాల్ ఇవ్వరా. దీనికేం తక్కువ లేదు. రిక్కీ పాంటింగ్. ఎంఎస్ ఇప్పుడు హెలికాప్టరే. నో బాల్, ఫ్రీ హిట్. రేయ్ నో బాల్ అంటరా అది? అవును. ఏట్రా నువ్వు ఎంపైరింగ్ చేసేది? నో బాల్ వేసావన్నా? నో బాల్ కాదురా అది. నో బాల్ వేసావన్నా? వచ్చానంటే. ఆధారం చూపించాలా? చూసావా? అదే మీ వాడే చెప్పాడుగా, ఇంకో బాల్. నీకుందలే.
హాయ్ జజ్జనక జజ్జనక. ఎటే నీళ్ళు కావాలా? 5 నిమిషాల్లో ఉంటా. రేయ్ దూకో. ఏట్రా 64 లక్షలు లెక్కెట్టిచ్చారా? అలాగేరా. నచ్చావు, నువ్వు నాకు నచ్చావు. ఎక్స్క్యూజ్ మీ, సార్ ఏంటి సార్ ఇలా వచ్చారు? స్వయంగా వచ్చి చెప్పాల్సిన విషయం బాబు. అందుకే కుటుంబంతో వచ్చాను. రండి సార్ రండి, కూర్చోండి. థ్యాంక్ యూ. నా భార్య నమస్కారం. కూతురు. హాయ్. తాగడానికి ఏమైనా తీసుకురా. వాళ్ళకి మందలోటు ఉందా మావా? అమ్మాయి పెళ్లి కదా, ఫస్ట్ ఇన్విటేషన్ నీకు ఇచ్చిపోదామని వచ్చాను. నాకు ఫస్ట్ ఇన్విటేషన్. ఈ పెళ్లి జరగడానికి ముఖ్య కారకుడివి నువ్వే కనుక నీకివ్వడమే కరెక్ట్. నువ్వు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయకుండా ఉండుంటే మేం ప్రాణాలతో బతికుండేవాళ్ళేమో కాదు. సార్ అది నా పని సార్, అందుకు మీరు నా కమిషన్ కూడా ఇచ్చేసారు కదా. నో, నేను నీకు ఇచ్చింది కేవలం కమిషనే, కానీ నువ్వు మాకిచ్చింది జీవితం. వెళ్ళొస్తాం మరి. సార్ ఒక్క ఇన్విటేషన్ ఇచ్చారు, నేను కూడా రావచ్చు కదా? నీకు కలిపే ఇన్విటేషన్. సాధారణంగా పిలవని పేరంటానికి నేను వెళ్ళను. తప్పకుండా రావాలి. వస్తాను బాబు. వెళ్ళొస్తాం. కాశ్మీర్ ఆపులు మావా. శైలు, తర్వాత ముఖ్యమైన ఇన్విటేషన్ ఎవరికమ్మా? విజయనగరానికి నలా. ఓకే, ఇంకోటి ఇవ్వు.